Echoes of vanished red, the Edomites' domain, buried in dust, yet the truth shall remain. From Petra stones to Seir's highland, the Bible speaks with a guiding hand. History, maps and ruins agree, God's word confirmed through archaeology. Mystery revealed with divine insight by King Chaitanya Saga shining bright. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, వినగలిగిన చెవులను దయచేయండి ప్రభా. మీరంటే ఏంటో ప్రభా ఒక సమాజం తెలుసుకున్నట్లుగా ప్రభు వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. చరిత్రలో జరిగిన సంగతులను ప్రభా మీ బిడ్డలాగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునే ఈ కృపను మీకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. అలాగే ఇంకా జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నిటిని ప్రభా మీ నామాన్ని మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. వారందరికీ వందనాలు. ఎర్రని సామ్రాజ్యం అంటే ఎవరో మీకు అర్థమైంది. ఎర్రటోళ్ళు అంటే ఎవరో? ఏదో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? అబ్రాహాం నుంచి ఇస్సాకు నుంచి తల్లి గర్భంలోనే ఒక ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇంకా ఫైటింగ్ దగ్గరికి రాలా. తల్లి అడిగినప్పుడు దేవుడు ఏమని చెప్పాడో, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందంట, వీళ్ళు వాళ్ళందరినీ వాళ్ళు వీళ్ళిందని, వీళ్ళు వాళ్ళందరినీ వాళ్ళు వీళ్ళిందని, మొత్తానికి ఒక భయంకరమైన ఫైటింగ్ ఉండేదని చెప్పాడు. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాము? ఫైటింగ్ దాకా ఇంకా పోలా. మనం ఎక్కడ ఉన్నామండి? ఒక ఎర్రని సామ్రాజ్యం, దాని వైభవం గురించి మాట్లాడుతాం. వాళ్ళ దగ్గర డబ్బు, విపరీతమైన డబ్బు, విపరీతమైన పశు సంపద, విపరీతమైన బంగారం, విపరీతమైన బోళం, విపరీతమైన సామ్రాణి, విపరీతమైన కత్తులు, విపరీతమైన యుద్ధ నైపుణ్యాలు, విపరీతమైన ప్రేమలు. వాళ్ళ దగ్గరే ఒక రాజరికం, మంచి రాజులు ఉండేవాళ్ళు, పవర్ఫుల్ రాజులు. దీనితో పాటు అన్నిటికన్నా హైలైట్ పాయింట్ని ఇప్పుడు మనం మాట్లాడుతాం. అన్నిటికన్నా గొప్ప సంగతిని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ గొప్ప సంగతిలోకి వెళ్దాం వద్దా? చెప్పండి, వెళ్దాం వద్దా? ఆ గొప్ప సంగతి ఏంటంటే, అన్నిటికన్నా గొప్ప సంగతి ఏంటంటే అసలు యోబు ఎవరు? యోబు ఎవరండి? యోబు ఎవరు? యోబు స్నేహితులు ఎవరు? యోబు ఎవరో, యోబు స్నేహితులు ఎవరో? వీటన్నిటిని ఒకసారి మనం మనసు పెడదాం వద్దా? బైబిల్ గ్రంథంలోంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. చాలండి. యోబు ఏ దేశానికి చెందినోడు? ఊజు దేశానికి చెందిన యోబు. ఈ ఊజు దేశం ఎక్కడుంది? ఏదోము ప్రాంతములో ఉన్నటువంటి ఊజు దేశము. ఏ ప్రాంతం అండి? అందరు చెప్పాలి. ఏ ప్రాంతం? ఏదోము దేశంలో ఉన్న ఊజు అనే ప్రాంతం. అంటే యోబుకి ఏదోముకి సంబంధం ఉందా? ఉంది. ఈ ఏదోములో కొన్ని పట్టణాల గురించి మనం మాట్లాడాం. ఒకటి తేమాను, ఇంకోటి బోసరా, మూడవది పెట్రా. విన్నావా లేదా? తేమాను, బోసరా, పెట్రా. ఈ తేమాను అనగానే తేమానులో నుంచి కొన్ని పేర్లు మనకు తగులుతూ ఉంటాయి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. తేమానీయుడైన ఎలీఫజు. తేమానీయుడు అంటే ఏ దేశానికి చెందినోడు? ఎలీఫజు ఏ దేశానికి చెందినోడు? అందరు చెప్పాలి. ఏదోము దేశానికి చెందినోడు, ఎర్రటోడు. ఈ ఎర్రని సామ్రాజ్యంలో ప్రముఖుల్ని బైబిలే గుర్తించింది. ఎర్రని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ ఎర్రని జానపదంలో మహాజ్ఞానులు ఉన్నారు. ఈ దేశం ఎక్కడ ఉంటుందంటే యోదయ దేశం. ఇదైతే యోదయ దేశానికి తూర్పున ఉండే దేశమే ఏదోము దేశం.
ఏదోము దేశం ఎక్కడ ఉందండి? యోదయ దేశానికి తూర్పు దేశంలో ఉన్న దేశమే ఏదోము దేశం. ఏదోము దేశంలో విపరీతమైన జ్ఞానం ఉంది. ఏదోము దేశంలో విపరీతమైన జ్ఞానం ఉంది. అలాంటి మహామహులు ఎంతమంది ఉన్నారంటే కోకోలన్ మొట్టమొదటిగా యూనివర్సిటీలు ప్రారంభించింది ఏదోము దేశం. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గొప్పగా మాట్లాడింది ఏదోము దేశం. ఇలాంటి ఎలీఫజు లాంటి వాళ్ళు వచ్చి కదా మాట్లాడింది బైబిల్ గ్రంథంలో. ఎలాంటి సంగతులు మాట్లాడారు? ఎలాంటి సంగతులు మాట్లాడారండి? ఓ గొప్ప సంగతులు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం శూన్య మండలము పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యముపై భూమిని వేలాడదీశాను. కొట్టండి చప్పట్లో. భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? శూన్యంలో భూమి ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. భూమి ఎక్కడుంది? శూన్యంలో భూమి అనేది ఏ సపోర్టు లేకుండా ఉంటుందనే సంగతి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? బైబిల్ గ్రంథంలో ఇదిగో ఈ యోదేము దేశానికి సంబంధించిన జ్ఞానులు చెబుతున్నారు. అంటే ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త మాట్లాడక ముందే గొప్ప గొప్ప సంగతులు మాట్లాడిన వాళ్ళు ఎవరో ఏదో మీరు. వాళ్ళకి భూమి గురించి తెలుసా? తెలుసు. ఆకాశం ఎలా ఉంది, భూమి ఎలా ఉంది, భూమి శూన్యంలో ఎలా వేలాడదీయబడి ఉంది. భారతదేశంలో నిన్న మొన్నటి దాకా కూడా ఈ టెలిస్కోపులు రాకముందు దాకా భారతదేశంలో పిట్ట కథలు చెప్పారు. భూమిని ఎవరు మోస్తున్నారంట? భూమిని ఎవరు మోస్తున్నారండి? చెప్పాలి. భూమిని ఎవరు మోస్తున్నారో? ఒకళ్ళు వచ్చేమో భూదేవ్ అంటారు. తర్వాత మా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అని చెప్పి కాదుగా శ్రీదేవి అని కొంతమంది అంటారు. కొంతమంది వచ్చి ఎవరు మోస్తున్నారంట? కూర్మావతారంలో తాబేలు మోస్తున్నారు అంటారు. కొంతమంది వచ్చి పెంకు మోస్తున్నారు అంటారు. ఇంకోళ్ళు చెబితేనేమో రాక్షసుడు ఒక అట్లాస్ లాగా ఇట్టా మోస్తున్నాడని ఒకళ్ళు చెబుతారు. పెట్ట కథలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు? మొన్నటిదాకా. మరి యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలంటే ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితమే భూమి అనేది శూన్యములో వేలాడదీయబడిందనే ప్రపంచంలో గొప్ప గొప్ప సంగతులు చెప్పినటువంటి మహానుభావులు ఏ దేశంలో పుట్టినోళ్ళు? ఏ దేశంలో పుట్టినోళ్ళు? ఏదోము దేశంలో పుట్టినోళ్ళు. కొట్టండి చప్పట్లో. అది వాళ్ళ జ్ఞానం. వాళ్ళ జ్ఞానం ఏంటి? ప్రపంచంలో ఎవరో చెప్పినటువంటి గొప్ప గొప్ప సంగతులను ఇదిగో ఈ ఏదోము దేశం వాళ్ళు చెప్పారు. అంటే దేవుడు వాళ్ళని ఎంత గొప్పగా చేశాడో మీరు అర్థం చేసుకోవాలి. ఏదేములో బలం ఉంది, ఏదేములో పవర్ ఉంది, ఏదేములో యుద్ధాలు ఉన్నాయి, ఏదేములో సంపద ఉంది, ఏదేములో మైనింగ్ ఉంది, ఏదేములో ఏమండి సమస్తం ఉంది. బంగారం ఉంది, బోళం ఉంది, సాంబ్రాణి ఉంది, ఏదేములో జ్ఞానం ఉంది, ఏదేములో విపరీతమైన జ్ఞానం ఉంది. వాళ్ళ జ్ఞానాన్ని ప్రపంచానికి నేర్పించావు. ఇదే ఏదేములో నుంచి ట్రేడ్ రూట్స్ ఉన్నాయి. ఆ ఏదేములో నుంచే వాళ్ళు ఏ వ్యాపారం చేసిన అంటూ నుంచే పోవాలి. పోయేటప్పుడు ట్యాక్సీలు కట్టాలి. కూర్చుని సంపాదిస్తున్న యోదేము దేశం. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? కష్టపడి కాదు, ఎక్కడికో పోయి ఏదో చేసి కాదు. ఊరినట్ట కూర్చుంటారు. ఆ దేశంలోంచి పోవాలి, ట్యాక్స్ కట్టాలి, పోవాలి. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి పోర్టును వాడుకుని వాళ్ళు బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. అంతేనా కదా? అక్కడ కూర్చుంటే ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడో పక్కన ఉన్నటువంటి ఈజిప్టు దేశం, ఆ ఐగుప్తు రాజు వచ్చాడు. ఇక మీ కాపర్ మేము వాడుకుంటా ఉన్నాడు. కాపర్ తీసుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే కూర్చుని విపరీతమైన సొమ్ము ఎవరి దగ్గర ఉంది? ఏదో. విపరీతమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఏదోములో ఉంది. ఉందా లేదా? ఇంతకీ తేమాన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఒకసారి మనం బైబిల్లో చదువుదాం. ఆదికాండం 36వ అధ్యాయం. అందరు బైబిల్ తీయండి. ఆదికాండం 36వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. శేయూరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఒక వంశావళి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బైబిల్. బాగిందాం. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగుయేలును. ఇక్కడ ఎవరి పేరు వచ్చింది? ఎలీఫజ్ ఎవరో? ఇదే ఎలీఫజ్ అనే పేరు యోబు గ్రంథంలో కనపడి. అవునా కదా? అంటే అప్పుడప్పుడు మన కాళీ పాస్టర్ గారు వంశావళులు చెబుతా అంటాడు. వాళ్ళండి, వీళ్ళండి, వాళ్ళ పితరులు వాళ్ళండి, వాళ్ళ నుంచి వచ్చిన వంశం ఇదండి అని. ఇప్పుడు ఎలీఫజు నుంచి ఎవరు వచ్చారు? వచ్చి అదే పేరు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారో?
ఎవరి దగ్గరికి వచ్చారు? యోబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులు, మహామహులు, గొప్పోళ్ళు. ఇంకా ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా, ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఇక్కడ ఇంకో పేరు వచ్చింది. ఎవరి పేరండి వచ్చింది? చెప్పండి, ఎవరి పేరు వచ్చింది? తేమాను. యోబు దగ్గరికి వచ్చిన ఒక స్నేహితుడికి ఏమని టైటిల్ పెట్టారు? తేమానీయుడైన ఎలీఫజ్. పాయింట్ అర్థమైందండి? అంటే ఈ తేమానీయులు అంటే ఎవరు? ఈ తేమానీయులు అంటే ఎవరంటే వీళ్ళందరూ ఎదోమీయులు ఎర్రటి జానపదానికి సంబంధించిన వీళ్ళెవరంట? జ్ఞానులు, మహాజ్ఞానులు. బైబిల్లో అసలు ఆకాశం ఎలా నిర్మాణం అయిందో చెప్పిన వాళ్ళు వీళ్ళే, మహామహులు. అవునా కదా? సప్తరిషి నక్షత్ర మండలాల గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళే. భూమిని శూన్యంలో వేలాడదీసేయని చెప్పింది వీళ్ళే. గొప్ప గొప్ప సంగతులను చెప్పారంటే ఇప్పుడు చెప్పండి, ఏదోము దేశంలో జ్ఞానం ఉందా లేదా? తూర్పు దేశంలో జ్ఞానం ఉందా లేదా? తూర్పు దేశపు జ్ఞానులు ఏముంది? వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, బంగారం ఉంది, బోళం ఉంది, సాంబ్రాణి ఉంది, మొత్తం ఒక రిచెస్ట్ ఒక కల్చర్ని మనం చూస్తున్నాం. ఇది కదా చెప్పింది దేవుడు. ఏమని? నీ గర్భంలో ప్రత్యేకమైన ఒక జానపదం ఉంది. ఉందా లేదా? జానపదం ఉందా లేదా? ఇలాంటి జానపదం తర్వాత ఏమైందంటే వాళ్ళు పగతో రగిలిపోతున్నారు. ఎవరి మీద? ఇశ్రాయేల్ మీద పగ. ఇలాంటి పగతో రగిలిపోతా కాదేశు దగ్గరికి వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, ఇదిగో మీ ఊరు కనుక మేము దాటితే జస్ట్ అలా దాటితే అక్కడ వెళ్ళిపోవచ్చు, కొద్దిగా పానిస్తారా అన్నాడు. పానిస్తారంటే వీళ్ళేమన్నారో తెలుసా? మా ఏరియాలో కనుక అడుగు పెడితే కత్తి తీసుకుని చంపేస్తా ఉన్నారు. ఏం చేస్తారంట? అందరు చెప్పండి, ఏం చేస్తారు? కత్తి తీసుకుని చంపేస్తా ఉన్నారు. ఇలా చెప్పేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకులే, వాళ్ళతో గొడవ ఎందుకులే, వాళ్ళెవరో ఎట్లా కాదన్నా అన్నదమ్ముల పిల్లలు. ఎలా కాదన్నా ఎవరండి? అన్నదమ్ముల పిల్లలు కదా అని చెప్పి వాళ్ళు ప్రశాంతంగా సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇలా సైలెంట్గా వెళ్ళిపోయినా కానీ వీళ్ళు వదిలిపెట్టకుండా ఇశ్రాయేలు దేశంలోంచి ఒక రాజు వచ్చాడు. ఇశ్రాయేల్ దేశం మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు? సౌలు. ఇశ్రాయేల్ దేశం మొట్టమొదటి రాజు పేరు ఏం పేరండి? సౌలు. ఈ సౌలు రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసండి? మంచి మాటను బైబిల్లో చదువుదాం. క్రీస్తువు పూర్వం 1018 సంవత్సరం, డేట్ రాసుకోండి. క్రీస్తుకు పూర్వం 1018 సంవత్సరం ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం, అందరు బైబిల్ తిండి అండర్లైన్ చేసుకోండి. కొత్త సంగతులు మనం మాట్లాడుతున్న ఒక యుద్ధ సీక్వెన్స్ని. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం. ఇలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీలతోనూ, ఎదోమీయులతోనూ, శోభా దేశపు రాజులతోనూ, ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీద అతడు పోయినో వారిని అందరినీ ఓడించెను. ఎవరు ఓడించింది? సౌలు రాజు అయిన తర్వాత ఆయన యుద్ధం చేశాడు. ఎవరితో? పక్కనున్న దేశాలన్నిటితో యుద్ధం చేస్తా మొట్టమొదటిసారిగా ఇప్పుడు సౌలు వెళ్ళి ఎవరిని గెలుగుతున్నాడు? ఎవరిని కొడుతున్నాడండి? సౌలు పోయాడు, ఎదోమీయుల్ని కొట్టాడు. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఏమని? వాళ్ళు వీళ్ళని కొట్టాలా, వీళ్ళు వాళ్ళని కొట్టాలా, మళ్ళీ వాళ్ళు వీళ్ళని కొట్టాలి, వీళ్ళు వాళ్ళని కొట్టాలా. ఇలాంటి ఒక ఫైటింగ్. ఎవరు చెప్పారండి ఫైటింగ్ గురించి? దేవుడే చెప్పాడు. అవునా కదా? ఇప్పుడు మీ దేశంలో నుంచి వస్తారంటే వాళ్ళు పంపినందుకు సౌలు రాజు అయిన తర్వాత ఆ రోజు ఐగుప్తులో నుంచి వస్తుంటే వాళ్ళు ఎందుకు పంపించలేదు? ఇప్పుడు పగ తీర్చుకుందాం రండి అని చెప్పి ఏదోము దేశం మీద యుద్ధానికి పోయాడు. ఏదోమీయుల్ని జయించేశాడు. ఎవరో? సౌలు. మొట్టమొదటి రాజు అయిన సౌలు యుద్ధంలో గెలిచాడు. గెలిచిన తర్వాత అది ఏ సంవత్సరం చెప్పండి? అది ఏ సంవత్సరం? క్రీస్తుకు పూర్వం 1018వ సంవత్సరం. సౌలు తర్వాత ఇంకొక ఆయన రాజు అయ్యాడు. ఆయన పేరేం పేరు? దావీదు గారు రాజు అయిన తర్వాత ఏం చేశాడనే మాటను మనం బైబిల్లో చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం. 18వ అధ్యాయం 12-13 వచనాలు. 18వ అధ్యాయం 12-13 వచనాలు నీట్గా అర్థమయ్యేటట్టుగా చదవండి. మరియు
సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. ఇది నేను బాగా వివరిస్తాను, వినండి. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం. అయిన తర్వాత ఆయన అటాక్ దేని మీద? ఏదోము దేశం మీద అటాక్ చేసి ఎంతమందిని చంపాడు? 18,000 మందిని చంపాడు. 18,000 మందిని చంపిన తర్వాత అప్పుడు దాకా ఏదోముని పరిపాలిస్తుంది ఎవరో? ఏదోము రాజులు. అందరు నన్ను చూడండి, నీట్గా అర్థం చేసుకోండి. అప్పుడు దాకా ఏదోముని పరిపాలిస్తుంది ఎవరో? ఏదోము రాజులు. ఈ ఏదోము రాజులు ఉంటే ఆ రాజరికానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక మీకు రాజు లేదు. మీకు రాజు ఎవరో? నేనే. దావీదు ఏం చేశాడంటే కావలి వారిని పెట్టాడు. కావలి వారిని అంటే తన మిలిటరీని పెట్టాడు. ఇప్పుడు ఏదోముని పరిపాలిస్తుంది ఎవరో? క్రీస్తుకు పూర్వం 1000వ సంవత్సరం నుంచి ఏదోములో అంతకుముందు రాజులు ఉంటే 18,000 మందిని చంపేసి ఆ 18,000 మందిని చంపిన తర్వాత ఒక మిలిటరీని దావీదు అక్కడ పెట్టేశాడు. పెట్టిన తర్వాత నేను చెప్పింది మీరు వినాలి, మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు అని చెప్పే టైంలో 18,000 మంది నుంచి ఒకడు తప్పించుకున్నాడు. ఒక బొడ్డోడు ఏం చేశాడండి? తప్పించుకుని మా తండ్రిని మా తాతని వాళ్ళందరూ చంపుతా ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. సినిమా కథలాగా మీరు ఫీల్ అవ్వచ్చు, కానీ సినిమా కథలన్నీ బైబిల్ నుంచి కాపీయే. అవునా కాదా? సినిమా కథలన్నీ బైబిల్ స్టోరీలే. మంచి ఒక స్టోరీ చెబుతాను, మీ సినిమా కనెక్ట్ అయిపోయింది. బొడ్డోడు ఏం చేశాడు? పెద్దోళ్ళని చంపుతా ఉంటే ఆ సీన్ లైవ్లో చూస్తాను. చిన్నపిల్లోడు పగతో రగిలిపోతున్నాడు. అదేంటి, మా నాన్నని చంపారు, మా బాబాయిని చంపారు, వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, అందరిని చంపేసుకుంటా పోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నేను ప్రాణాన్ని దక్కించుకోవాలి, తర్వాత ఏం చేస్తానో నేను వస్తా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. ఒక బొడ్డోడు అక్కడి నుంచి పారిపోయి ఒక బ్యాచ్ వేసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే పక్కనే ఐగుప్తు దేశం ఉంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. పెరుగుతున్నంత వరకు పగతో పెంచుతున్నారు ఆయన. భోజనంతో కాదు పెంచుతుంది, దేంతో? పగతో. ఇదిగో ఇశ్రాయేలు పేరు చెబితే నీకు రేగాల, ఇశ్రాయేలు కనపడితే ఊచకోత పోయాలి, ఇశ్రాయేలు కనపడితే అసలు వాళ్ళ పేరు చెబితేనే నీ చేతి నుంచి కత్తి రావాలా, మెడకాయనే తెగిపోవాలా. అలాంటి ట్రైనింగ్ అవుతున్నాడు ఒక బొడ్డోడు. ఏ సీన్లో నుంచి? దావీదు గారు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో 18,000 మందిని చంపేస్తే ఆ 18,000 మందిని చంపిన టైంలో ఒకడు పారిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఐగుప్తులతో బంధుత్వాన్ని కలుపుకొని పగతో ఎదుగుతున్నాడు. పగతో ఎదుగుతా ఉన్నాడు. ఎదిగి ఒక టైం కోసం ఎదురు చూశాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసండి? ఆయన పేరే హదద్. ఏం పేరు ఆయన పేరు? హదద్. ఒకసారి ఆయన గురించి మనం చదువుతాం బైబిల్ గ్రంథంలోంచి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం. అందరూ బైబిల్ తీసి నీట్గా మీరు నేను చదువుతున్నప్పుడు మీరు కూడా చూస్తూ ఉండండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఎదోమీయుడైన హదదు అని ఒకని సొలొమోనుకు విరోధిగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజ్యవంశస్థుడు. దావీదు ఏదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయి యోవాబు చంపబడిన వారిని పాతపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారిని అందరినీ హతము చేసెను. ఆ టైంలో హదద్ ఏం చేశాడు? అక్కడ నుంచి పారిపోయాడు. ఎవరండి పారిపోయింది? హదద్. ఎక్కడికి వెళ్ళాడు? పక్కనే ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా రెడీ అయ్యాడు. సొలొమోను గారి కాలంలో యుద్ధాలు జరిగినాయా? లేవు. సొలొమోను గారి కాలం ప్రశాంతంగా ఉందా? ఎవరండి? సొలొమోను గారిని పడుకోనీయకుండా, నిద్ర కూడా పోనీయకుండా హదదు అనేవాడు ఐగుప్తు దేశపు పవర్ని తీసుకుని వాళ్ళందరి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఏం చేశాడంట? సొలొమోను గారికి ఒకే ఒక్కడు యుద్ధాల ద్వారా హెచ్చరించి భయపెట్టినోడు ఎవరో? హదద్. ఈ సంగతి ఎప్పుడైనా విన్నారండి? ఎక్కడుంది అది? బైబిల్లోనే ఉంది.
బైబిల్లోనే ఉంది. కాకపోతే మనం ఏం చేయాలి, దాన్ని ఒక సీక్వెన్స్లోకి తేవాలా వద్దా? ఆ కనెక్టివిటీ లేనప్పుడు బైబిల్ మనకు అర్థం కాదు. కనెక్టివిటీ పెట్టామనుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అవునా కదా? కనెక్టివిటీని కరెక్ట్గా పెట్టినప్పుడు బైబిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చరిత్ర బయట నుంచి అవసరంలా మనకి, బైబిల్ చదివితే చాలు. ఎందుకనంటే చరిత్ర మొత్తం బైబిల్లోనే ఉంటుంది. ఉండిద్దా ఉండదా? హదదు అనేవాడు ఐగుప్తునకు పోయి అక్కడ ట్రైనింగ్ అయ్యి పక్కతో రగిలిపోయి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, ఒక యుద్ధాన్ని ప్రేరేపించాడు. వాళ్ళ మీద పగని దేశం మొత్తానికి నూరిపోశాడు. ఎవని? ఇశ్రాయేలీలు కనబడితే చంపేయాలి, ఇశ్రాయేలు కనబడితే మెడకాయ నరికేయండి. ఇశ్రాయేలీలు ఎవరైతే కనపడ్డాడో ఏం చేయాలి? ఊచకోత కోయండి, దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి అని చెప్పి ఎవరండి చెప్పింది? ఎవరో? హదద్దు నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఆయన కాలం అయింది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మైండ్ అంతా ఏమని నిండిపోయింది? 25వ వచనం హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీ అతడు ఏలినవాడే ఇశ్రాయేలులకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలులందు అసహ్యత గలవాడై ఉండెను. ఎవరో? హదదు. ఎవరి కాలంలో? సొలొమోను కాలంలో. ఇశ్రాయేలీలు పేరు చెబితే అసహ్యం, కొట్టాలి చంపాలి. ఎందుకని? కళ్ళతో చూశాడు తన తండ్రిని చంపటం, కళ్ళతో చూశాడు తన బాబాయిని చంపటం, కళ్ళతో చూశాడు తన సొంత వాళ్ళని చంపటం, అవునా కదా? అందుకని ఆ పగను అలాగే దేశం మొత్తానికి అంటించాడు. ఎవరు అంటించింది? చెప్పండి, ఎవరండి అంటించింది? హదదు అంటించాడు. ఇప్పుడు హదదు కాలానికి ఏదోములో రాజులు ఉండారా? లేరు. ఎప్పుడు పోయారు రాజులు? దావీదు కాలంలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకే రాజులు అనేవాళ్ళు లేరు. ఇలాంటి లేని టైంలో ఇంకొక 60 సంవత్సరాలు గడిచింది. క్రీస్తుకు పూర్వం 940వ సంవత్సరం రాసుకోండి. క్రీస్తుకు పూర్వం 940వ సంవత్సరం యెహోషాపాతు అని ఆయన రాజు అయ్యాడు. ఎవరండి రాజు? యెహోషాపాతు కాలంలో ఏం జరిగిందనే దాన్ని మనం బైబిల్లో చదువుదాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22-23 వచనాలు. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమోరీయుల మీదను మోయాబీయుల మీదను షేయరు మాన్యవస్తుల మీదను పాటుగాంటను పెట్టారు కనుక వారు హతులైరి. ఎవరు హతులైంది? ఎవరైనా హతులైంది? ఏదోమీయులు మోయాబీల్ని మళ్ళీ రిటర్న్లో వచ్చి వీళ్ళు చంపారు. మనం ఒక ఫైటింగ్ చూస్తున్నాం. ఎవరో ఒకసారి వీళ్ళు వాళ్ళని కొట్టారు, నెక్స్ట్ వాళ్ళు వీళ్ళని కొట్టారు. ఇప్పుడు ఎవరు మళ్ళీ యోధా వాళ్ళు పోయి ఏం చేస్తున్నారంట? మోయాబీల్ని ఏదోమీల్ని ఊచకోత కోసారు. ఎవరండి ఊచకోత కోసింది? ఏదోమీల్ని చంపిపడేశారు. ఎవరి కాలంలో? యెహోషాపాతు కాలంలో చంపేశారు. ఇదైపోయిన మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఏం జరిగిందో ఒక మంచి మాటను బైబిల్లో చదువుదాం. క్రీస్తుకు పూర్వం 850వ సంవత్సరం, అంటే ఇంకొక 100 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం జరిగిందనే మాటను బైబిల్లో చదువుదాం. అప్పుడు యెహోరాము అనే ఆయన రాజుగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 5వ వచనం. యెహోరాము ఏలారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలాడు. ఎవరి కాలం ఇది? యెహోరాము అనే ఆయన కాలంలో ఏం జరిగిందనే మాటను బైబిల్లో చదువుదాం. 8వ వచనం. అతని దినములలో ఏదోమీయులు తిరగబడి యూదా వారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకుని. కొట్టండి చప్పట్లో. రాజరికం ఎప్పుడు పోయింది? దావీదు కాలం. టైం ఎంత? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు. అంటే 150 సంవత్సరాలు వాళ్ళకి రాజు లేకుండా ఉన్నారు. 150 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజులే వాళ్ళని పరిపాలించారు. పరిపాలించిన టైంలో ఎవరి కాలంలో? అందరూ చెప్పాలి. ఎవరి కాలంలో? యెహోరాము కాలంలో. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళేంటి రాజులు, మనమే రాజులు అని చెప్పి మళ్ళీ రాజరికాన్ని వాళ్ళు తెచ్చేసుకున్నారు. తర్వాత వచనం 9. యెహోరాము తన చేతి క్రింద ఉన్న అధికారులను వెంట పెట్టుకుని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రి వేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతము చేసెను. కాగా
నేటి వరకు జరుగుతున్నట్లు ఎదోమీయులు యూదా వారి చేతి కింద నుండగా తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకు ఆ కాలమందు లెబ్నాయును అతని చేతి కింద తిరగబడి ఉండాను. అంటే ఒక రివోల్ట్ జరిగింది. ఎవరెవరికి? యూదా వాళ్లకు, ఎదోమీయులు. దీంట్లో ఏమైంది? ఎదోమీయులు వచ్చారు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు చేజెక్కించుకున్నారు. అసలే పగ. ఇప్పుడు ఎలాంటి పగ అండి? ఇప్పుడు పగలో ఎవరు కావాలంటే జనం కావాలి. మనకు పగ ఉందనుకోండి, ఏం చేస్తాం? నా బలం చాలేదండి, ఫస్ట్ ఏం చేస్తాను? పాస్టర్ గారు మీరు రండి అంటే. ఇప్పుడు పాపం పాస్టర్ గారికి వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఉందా లేదా? ఇప్పుడు ఈయన ఆయనకి పగోడు అయిపోయాడు, ఇంకా బలం చాలదని ఇప్పుడు ఏం చేశాను? ఆ పాస్టర్ గారు కూడా దిట్టంగా ఉన్నారని చెప్పి ఆయన కూడా లాక్కున్నా లేదా? దాని తర్వాత అట్లా ఒక 25 మందిని రెడీ చేసుకుని పాపం వీళ్ళకి సంబంధం లేదు, ఉందా? ఏం చేశాను నేను? మీరు మనవాళ్ళు రండి రండి రండి, వాళ్ళని కొట్టాలని చెప్పి సంబంధం లేకుండా వీళ్ళందరిని వేసుకుని నేనేం చేస్తున్నాను? ఒక పవర్ని తయారు చేసుకున్నాను. ఏదోము కూడా ఇప్పుడు అదే పని చేస్తాను. ఏం చేస్తుంది? ఆల్రెడీ అరబ్బీయులతో ఒక కనెక్షన్ ఉందా లేదా? ఎప్పుడు వచ్చింది కనెక్షను? ఏశావు వచ్చి ఏం చేశాడో ఇష్మాయేల్ యొక్క సిస్టర్ని పెళ్లి చేసుకుని నెబాతీయులు కలిసి వీళ్ళు కలిసి ఉన్నారు. ఆల్రెడీ ఒక టీం ఉంది. ఈ టీంతో పాటు పక్కన మోయాబ్ అనే ఒక దేశం, పక్కన ఇంకో దేశం, పక్కన ఇంకో దేశం గ్యాంగ్ వేసుకుని టార్గెట్ ఏంటో తెలుసా? క్లీన్ స్వీప్. ఇస్రాయేలు క్లీన్ స్వీప్. ఇస్రాయేల్ అనే దేశం ప్రపంచపటం మీద ఉండకూడదు, తుడిచిపెట్టాలని ఒక్కలో శత్రువులందరిని పోగేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఒక ఫైటింగ్కి దిగుతూ ఉన్నారు. అది ఎలాంటి ఫైటింగో తెలుసండి? అవకాశం దొరికిన ప్రతిసారి ఇశ్రాయేలుని చీల్చుతా ఉన్నారు. ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఐగుప్తు దేశపు రాజు పేరు షీషాక్ రాజు. పేరేం పేరు? షీషాక్ అనే రాజు. ఈ షీషాక్ రాజు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తే వీళ్ళు ఏం చేశారో తెలుసండి? ఎదోమీయులు వాళ్ళు పైనుంచి చూస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చారు లేదా? ఇశ్రాయేలీలు వాళ్ళు తరుగుతూ ఉంటే ఇశ్రాయేలీలు పారిపోతుంటే పైనుంచి ఎవరు చూస్తున్నారు? ఎదోమీయులు చూస్తా ఏం చేశారంటే పట్టుకొని రాండి అని చెప్పి ఎవరిని పట్టుకున్నారు? ఇశ్రాయేలీని పట్టుకుని, ఇదిగో వీడి కోసమే ఎదుగుతుంది, నరికేసి. ఎవరిని? ఇశ్రాయేలీలు పరిగెత్తుతూ ఉంటే పారిపోతున్న వాళ్ళని పట్టుకుని వాళ్ళకి దొరికిన వాళ్ళు కట్ చేసి పడేసి, మెడకాయ నరికి పడేసి, మిగతా వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇదిగో ఈయన కోసమే ఎదుగుతుంది, నీ కత్తితో నువ్వు చంపు అని చెప్పి నా పగ ఇప్పుడు ఏమవ్వాలి? చల్లారంటే నేనేం చేయాలి? వాడు ఎట్టగైనా సావాలి. నా చేతిలో కాకపోయినా యుద్ధానికి వచ్చారే. ఎవరు వచ్చారు యుద్ధానికి? ఐగుప్తీయులు వచ్చారు. ఐగుప్తు రాజు పేరు ఏం పేరు? షీషాక్ రాజు వచ్చాడు. షీషాక్ రాజు వాళ్ళని ఊచకోతకు వస్తుంటే అందులో నేను కూడా పాలి భాగస్తున్న హెల్ప్ చేస్తాను, పారిపోయేవాడిని పట్టుకుని మరి అప్పగిస్తానని చెప్పి అప్పగించాడు. ఇచ్చారా లేదా? ఇది మంచా చెడా? దేవుడు ఇప్పుడు దాకా వాళ్ళని హెచ్చించి గొప్పవాళ్ళుగా చేసి వాళ్ళ జోలికి పోవద్దునైనా వాళ్ళు బతకండి బాబు అని చెప్పి మొత్తం చేతిలో పెడితే పగ అనేది ఎప్పుడైతే రేగి ఎక్కడి నుంచి గుర్తు చేసుకున్నారు పగనే? ఇదిగో మా తండ్రిని, మా పితరుడు ఉన్నాడే ఆయన్ని వాళ్ళ తమ్ముడు ఏం చేశాడో? పెద్ద మోసగాడు, పేరే మోసం, యాకోబు ఆయన పేరు. ఏం చేశాడో? ఎర్రటి కూర పెట్టి మోసం చేశాడు, అవునా కదా? జ్యేష్ఠత్వాన్ని దొంగిలిచ్చాడు. మా బతుకులు ఇట్టవటానికి కారణం ఆయన అని చెప్పి ఆ పగను రేపి వీళ్ళ మీదకి వేరే వాళ్ళు వస్తుంటే ఏం చేశాడండి? పట్టించి మరి అప్పగిస్తే మొట్టమొదటిసారి జరిగినందుకు దేవుడు ఏం చేశాడు? పోనీలే అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అందరు చెప్పండి. దేవుడు ఏమన్నాడు? పోనీలే అన్నాడు. పోనీలేనంటే వాళ్ళు ఆగట్లా. అక్కడి నుంచి డైలాగ్ కొడుతున్నారు. మామూలు డైలాగులు కాదు, పవర్ఫుల్ డైలాగులు. మేసం మేలేసి తొడగొట్టి మరి డైలాగులు కొడుతున్నారు. ఒకసారి ఒక డైలాగ్ ఇందాం, మనం పవర్ఫుల్ డైలాగ్ వద్దా? ఇందాం. కీర్తనలో 83వ కీర్తన 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు. 83వ కీర్తన 4, 5, 6 వచనాలు. వారు ఇశ్రాయేలును పేరిక జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుతము రండని చెప్పుకొనుచున్నారు. ఏమని చెబుతున్నారండి? అసలు ఇశ్రాయేల్ అనే దేశం భూమి మీద ఉండకూడదని. అప్పుడప్పుడు సినిమా వాళ్ళు డైలాగులు వేస్తూ ఉంటారు. నేను కొడితే ఏంటంట, ఏ ఎముకి ఎక్కడుందో కూడా తెలుసుకోకూడదు, కనపడకూడదు, ఏదో కొడతా ఉంటారు, అవునా కాదా? ఇప్పుడు ఇది అంతకన్నా పవర్ఫుల్ డైలాగ్. ఏమని? ఇశ్రాయేల్ అనే పేరు ప్రపంచంలో అసలు ఎవడు మాట్లాడకూడదు.
ఇశ్రాయేలుడు అనేవాడు ఉన్నాడు అసలు? అలాంటి వాడు భూమి మీద పుట్టాడా అని చెప్పి అసలు ఆడి పేరు కూడా తుడిచిపెట్టుకోవాలని చెప్పి ఎంత పవర్ఫుల్ డైలాగ్ అండి. మరొకసారి చదువుతున్నాను నేనండి. వారు ఇశ్రాయేలును పోయిరక జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాలీయులను, మోయాబీయులను, అగ్రీయులను, ఇలా లిస్ట్ చెప్పుకుంటా వీళ్ళు ఏం చేస్తున్నారండి? మొత్తం గ్యాంగ్ వేసుకుని ఏమంటున్నారో ఎత్తి పడేసేద్దాం. ఎవరిని ఎత్తేయాలి? ఎవరిని ఎత్తేయాలి? ఇప్పుడు మనలో మన మాట, ఇశ్రాయేలీలు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఎదోమీయులు ఉన్నారా లేరా? మన టైటిల్ ఏంది? మన టైటిల్ ఏంది? కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యం. డైలాగ్ కొట్టినోళ్ళాడు. ఎవరి మీద అయితే డైలాగ్ కొట్టి వాళ్ళు ఇంకా ఉన్నారు. కొట్టండి చప్పట్లో. డైలాగ్ కొట్టారు, ఇదిగో భూమి మీద లేకుండా చేస్తే నేను ఎత్తిపడేస్తున్నానరే. ఎత్తేస్తా ఉన్నాడు. ఈడెళ్ళిపోయాడు. ముందు ఉన్నాడండి ఎర్రటోడు ఎక్కడున్నాడు? ఎర్ర జుట్టోడు ఎక్కడున్నాడు? ఎర్రటి ప్రాంతంలో జీవించేవాడు ఎక్కడున్నాడు? ఆ ఎర్రటి తోలోడు ఈరోజు ఎక్కడున్నాడు? ఉన్నాడా? గ్యాంగ్ నేసుకుని అంటున్నాడు. ఏమని? ఎత్తి పడేసేద్దాం. ఇశ్రాయేల్ అనే దేశాన్ని ఎత్తిపడేది. ఎందుకని? వాళ్ళ పితరులు. ఇశ్రాయేల్ అంటే ఎవరో? ఇశ్రాయేల్ అంటే ఎవరు? వాళ్ళ బాబాయే. అవునా? ఇశ్రాయేల్ అంటే ఎవరో? వాళ్ళ బాబాయే. మా బాబాయ్ సంతానాన్ని కంటికి కనపడకుండా కూల్చేద్దాం అనుకున్నారు. చివరికి ఏమయ్యారండి? ఎవరో వాళ్ళు కంటికి కనపడకుండా వెళ్ళిపోయారు. క్లీన్ స్వీప్. దాన్ని ఏమంటారు చెప్పండి? క్లీన్ స్వీప్. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వాని శిక్షింతును. ఎలాగనగా వాళ్ళు కనికరం చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతగని కోపముతో సహోదరులకు వారిని మానక చీల్చుచు. అండర్లైన్ చేసుకోవాల్సిన పాట. మానక చీల్చడం అంటే సచ్చినోడిని చంపారంటారే అది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మీద పక్క నుంచి వేరే దేశాల వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చి వాళ్ళని కొట్టిన దెబ్బ కొట్టకుండా ఇశ్రాయేలుని కొడుతుంటే శేషించిన వాళ్ళని ఎవరు పట్టుకున్నారు? ఎదోమీయులు పోతున్నారు. ఈడు మిగిలాడు, ఈయన కూడా వేసేయండి. వాడు మిగిలాడు, వాడిని కూడా చంపేయండి. వాడు తప్పించుకున్నాడు, వాడిని పట్టుకొని నరికేయండి అని చెప్పి ఊచకోత. దానికి దేవుడు పెట్టిన పేరేంటే మానక చీల్చుచుండాను. ఎవరిని? సొంత బాబాయ్ పిల్లలే. వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళందరూ ఎవరు? సొంత బాబాయ్ పిల్లల్ని మానక చీలుస్తా ఉన్నారు. ఏ యుద్ధం జరిగినా, ఏ చిన్న సంఘటన జరిగినా కానీ ఏం చేస్తున్నారు? వచ్చేసి చీల్ చేస్తూ ఉన్నారు. యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చాడు నెబుకద్నెజర్. వచ్చాడా లేదా? క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరం. బ్రదర్ మంచి మాట చెప్పారు, డేట్ రాసుకోండి మళ్ళీ. క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరం నెబుకద్నెజర్ వచ్చాడు. యెరూషలేము మొత్తాన్ని తగలబెట్టేశాడు. యెరూషలేము దేవాలయాన్ని కూల్చేశాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నరుక్కుంటూ పోతా ఉంటే ఈ నరికే టైంలో కత్తి సాలదా, నేను కూడా వస్తానని చెప్పి చేయి జాపింది ఎవరండి? ఎదోమీయులు అడుగు పెట్టారు. నేను కూడా నరుకుతా, మాకు కూడా అవకాశం దొరికిందిగో. మా పగ చల్లారి తలకాయలను అరటికెళ్ళని నరికినట్టు నరుక్కుంటా పోయి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపుకుంటా పోయిన తర్వాత పారిపోతున్న వాళ్ళని పట్టించుకుని ఇదిగో వీళ్ళని కూడా చంపండి, వీడిని కూడా చంపండి, వీడు కూడా ఇశ్రాయేలీయుడే, వీడు కూడా మా బాబాయ్ బిడ్డే, వీడు కూడా యాకోబు సంతానమే, చంపేయండి అని చెప్పి ఊచకోత. ఎవరండి ఊచకోత? సొంత బాబాయ్ పిల్లలని పెదనాన్న కొడుకులు చంపేస్తా ఉన్నారు. పోయి బాబాయి పెదనాన్న ఎట్టుండారండి? చెప్పండి. బాబాయి పెదనాన్న ఎట్టుండారు? చెప్పాలి. బాబాయి పెదనాన్న ఎట్టుండారు? ఒక మంచి మాటను చదివి మనం బాబాయి పెదనాన్న ఎట్టుండారో చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనం. ఇస్సాకు కాలమున ప్రాణం విడిచి చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? ఇస్సాకు చనిపోతే మృతి నొంది తన పుత్రుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులని ఏశావు యాకోబు అతనిని పాతిపెట్టిరి. తండ్రి చనిపోతే వేరే దేశంలో ఎక్కడో ఉన్న యోధం
వేరే దేశంలో ఉన్నటువంటి చిన్న కుమారుడైన యాకోబు ఇద్దరు కలిసి తండ్రిని సమాధి చేయడానికి వచ్చారు. అది వాళ్ళ ప్రేమ. అన్నాదమ్ములు స్టార్టింగ్లో కొట్టుకున్నారు కరెక్టే, చివరికి వచ్చేసరికి ఏమయ్యారు? కాంప్రమైజ్ అయ్యారు. మన ఇద్దరం అన్నాదమ్ములు. ఎలా కాదన్నా, నేను ఎర్ర తోలోడినైనా నువ్వు బ్రౌన్ తోలోడివైనా మన ఇద్దరం ఎవరో అన్నాదమ్ములు. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు కలిసి పాతి పెట్టారు. వాళ్ళ లాస్ట్ సీన్ ఏంటి? ఇద్దరు కలుసుకుని ఒకళ్ళొకళ్ళు ముద్దు పెట్టుకుని, తమ్ముడు బాగున్నావు కదా, ఒకప్పుడు పగుండే, ఒకప్పుడు చంపాలనుకున్నా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, ఎక్కడ ఉంటావు అక్కడ గొప్పగా ఉండు అన్నా, మంచి సంపాదన నీ దగ్గర ఉంది కదా, ఇదిగో ఈ మందతో నువ్వు పోతున్నావే ఎక్కడికి సేయూరు మన్యానికి, గొప్పగా ఉండన్నా, నీకేదైనా అవసరం వస్తే చెప్పు, నాకు కబురు పెట్టి నేను వస్తా. తమ్ముడు నీకేదైనా అవసరం వస్తే చెప్పు, ఇదిగో మన దగ్గర కత్తి ఫుల్, యుద్ధంలో మనమే టాపు, అవునా కదా, ఎంతమందిని కావాలో చెప్పు పంపిస్తానని చెప్పి ఇలా మాట్లాడుకున్నటువంటి అన్నదమ్ములైతే రోజులు గడిచిన తర్వాత, తరాలు గడిచిన తర్వాత వాళ్ళేమన్నారు? ఇశ్రాయేలీలే భూమి మీద ఉంచకూడదు, ప్రపంచ పటంలో ఉంచకూడదు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఓచకోత, యుద్ధం చేస్తుంది వేరే దేశం, అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏమని? చంపండి 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 చంపండి, పగ పగ పగ. మా నాన్నను మోసం చేశారు, మా నాన్నను మోసం చేశారు, ఒకటే మాట. ఈ తురకోళ్ళు వచ్చి వాళ్ళు కూడా అంతే, మా నాన్నను మోసం చేశారు, మా నాన్నను మోసం చేశారు, అవునా కదా. ఇస్మాయిల్ సంతానం వచ్చి వాళ్ళు కూడా అంతే, మా నాన్నను మోసం చేశారు, మా నాన్నను మోసం చేశారు. ఇప్పుడున్న ముస్లిం సోదరులు కూడా మా నాన్ననే మోసం చేశారని ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా ప్రపంచ పటంలో జరుగుతుందా లేదా? History maps and ruins agree. God's word confirmed through archaeology. Mystery revealed with divine insight. By King Chaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites domain. By King Chaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites domain. By King Chaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites domain. By King Chaitanya saga shining bright. Echoes of vanished red, the Edomites domain. By King Chaitanya saga shining bright.